మీరు వాజ్పేయి గారి ప్రభుత్వంలో సఫాయి కర్మచారి నేషనల్ చైర్మన్గా కూడా పనిచేశారు కదా, అంటే అప్పుడు ఈ కార్మికుల కోసము, ఈ సఫాయి కార్మికుల కోసము ఎలాంటి సంస్కరణలు చేశారు? అసలుకి ఏమన్నా వాళ్ళ కోసం ఏమైనా నిధులు తేవడం కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏమైనా తీవడం కానీ ఏమైనా చేశారా మీరు? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రని అధ్యయనం చేసి, సంత రవిదాస్ ఆత్మ గౌరవం కోసం పోరాడు. ఆయన ప్రేరణ ద్వారానే అంబేద్కర్ ఆ రకంగా ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యాడు. మహాత్మా పూలే, స్వామి వివేకానంద్, వాళ్ళంతా ఎవరైతే ఎవరి కళ్ళల్లో కన్నీరు కారుతున్నాయో వాళ్ళ కన్నీటి చారలను చూడడమే నిజమైన ఈశ్వర సేవ అంటాడు వివేకానంద్. సంత రవిదాసు కూడా అది విన్నావా? ఎవరైతే దారిద్ర్యులు శోషణకు పీడనకు గురి కాబడుతున్నారు వాళ్ళ ఆ దారిద్ర్య నారాయణుల విముక్తి జరగాలన్నది సఫాయి కర్మచారి కమిషన్ కమిట్మెంట్. అది మరి సఫాయి కర్మచారి చైర్మన్గా పనిచేశారు. అదే చెప్తున్నాను. అదే వివేకానందుడు ఏమి చెప్పాడు? వాళ్ళ కన్నీటి చారలు. నేను దేశవ్యాప్తంగా 200 జిల్లాలు తిరిగాను. ఛాలెంజ్ చెప్తున్నాను, రికార్డు చూస్తున్నాను. ఢిల్లీలో నేను ఒక్క నిమిషం ఒక్కరోజు వేస్ట్ చేయాలా? నేను దేశమంతా పరిభ్రమించి అధ్యయనం రీసెర్చ్ చేశాను. వీళ్ళ స్థితిగతులను, వాళ్ళను ఆ బంధనాల నుండి విముక్తులను చేసేటందుకు నేను నిరంతరం పనిచేశాను. నేను పుస్తకం రాశాను వాళ్ళ గురించి. పుస్తకం అధ్యయనం చేసిన, అధ్యయనం చేశాను, పుస్తకం రాదాం అనుకున్నా కానీ రాయలేదు. కానీ అంకిత భావంతో పనిచేశాను. ఎవరైతే సఫాయి కర్మచారి నుండి అలా మాలిన్యాన్ని ఎత్తివేసే దుస్థితి నుండి విముక్తిని చేసేటందుకు ఆ డైలాటిన్స్ ఏదైతుందో నేను బుల్డోజ్ చేశాను. ఆ కార్మికుల కోసము ఏమైనా కొత్తగా వాళ్ళ విముక్తి కోసం అనేక పథకాలు, ఎన్ఎస్కే, ఎఫ్డిసి అని రుణ విముక్తికి 5 లక్షలు, 10 లక్షలు, 50,000, 1,00,000 ఇట్లా సబ్సిడీ రూపకంగా వాళ్ళకి అనేక మందిని పెట్టి ఆ పని నుండి విముక్తిని చేయించగలిగాను. పని నుంచి విముక్తి అంటే ఎలా? అంటే వేరే మార్గాలు చూపించారు వాళ్ళకి, వేరే ఆల్టర్నేటివ్. వాళ్ళకి టెంట్ హౌస్లు పెట్టడం వినవా, లేకుంటే ఇతరత్ర వాళ్ళు చేసేటటువంటి పని నైపుణ్య శిక్షణ యూత్కి ఇవ్వడం, వాళ్ళ పిల్లలని విముక్తిని చేయడం, వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసం జరుగుతుందా లేదా, వొకేషనల్ కోర్సు ఇస్తుందా లేదా టైఅప్ చేయడం ప్రభుత్వం ఇన్స్టిట్యూట్స్ తోటి. ఆ రకంగా వాళ్ళకు అవేర్నెస్ క్యాంపు పెట్టడం, హక్కుల పట్ల స్పందించే రీతిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు అవగాహన కలిగించేటందుకు రాష్ట్ర వ్యాప్తంగా నేను విస్తృతంగా పర్యటించాను. ఒక ఉద్యమం లేక దాన్ని తీసుకుపోయినాం. క్యాంపులు పెట్టించాను, అవేర్నెస్ క్యాంపులు. అధికారులను ఇన్వాల్వ్ చేసిన, అడ్వకేట్లను ఇన్వాల్వ్ చేసిన. చట్టం ఇది, చట్టం ఈ పని చేస్తుంది, ఆత్మగౌరవంతో జీవించాలి. సంత రవిదాస్ చెప్పిన బోధనలు వాళ్ళకు అంబేద్కర్ ఏవైతే చెప్పాడో అవన్నీ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాం. మా వంతు కర్తవ్యం చేయడం, ప్రయత్నము అధ్యయనం చేయడంతో ఆగిపోయారా? సఫాయి కార్మికులతో కలిసి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలా మంది 70% విముక్తిని చేయించారా? మీరు వాళ్ళతో కలిసి ఏదైనా ఏదైనా ఉండడం కానీ ఏదైనా చేసేవారా? బాగా వాళ్ళని పోయి ఆలింగనం చేసేది, నేను ఆలింగనం చేసుకునేది. అధికారులంతా ఆశ్చర్యపడేది. అరే కమిషన్ మీరు మెంబర్ ఉండి కూడా వాళ్ళని ఆలింగనం చేసుకుంటారంటే నేను అనేది వాళ్ళ అధికారులు దూరం ఇట్లా ఉండేది వాళ్ళ. ఎందుకంటే మాలిన్యాన్ని ఎత్తివేస్తారు కదా. నేను అన్న ఆ దారిద్ర్య నారాయణలోని ఈశ్వరుని చూడాలా, వివేకానందుడు అన్నాడు. అందుకే నేను ఆలింగనం చేసుకుంటాను. వాళ్ళలో మేము కూడా ఒక మనుషులమనే భావన వాళ్ళలో నిర్మాణం కాగలగాలి. అది చేశాను నేను. ఆ రకంగా దేశవ్యాప్తంగా తిరిగా టెర్రర్గా పనిచేసిన నేను.